అన్న ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాం, జగన్ గారి ప్రభుత్వం చూసాం. ఏ ప్రభుత్వం బాగుందంటారు? నేటి పరిస్థితులను బట్టి చూస్తే క్రితం గవర్నమెంట్లో 2019 వరకు కూడా జగనన్న పాలన అనేది రాలేదు. ఇంతకుముందు వైఎస్ఆర్ గారు రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ గారు కూడా చేసినారు. 14 సంవత్సరాలు పాలించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు ప్రజల కోసం లబ్ధి చేసింది లేదు, పెట్టింది లేదు. నిజమైన ప్రజాస్వామ్యాన్ని మేము యువత నుంచి భవిష్యత్తులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చూసినటువంటి నాయకుడు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకై ఎన్నుకోబడ్డ మొట్టమొదటి ప్రజాస్వామ్య నాయకుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారే. నాటి 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన రోజు దగ్గర నుంచి ఈ రోజు పరిస్థితులను మనం చూసుకుంటూ పోతే ఆయన ప్రభుత్వం మొదట కాగానే ఫస్ట్ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. వాలంటీర్లను నియమించాడు. వాలంటీర్లను నియమిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యను గుర్తించడానికి, ప్రతి వ్యక్తి సమస్యను, ప్రతి కుటుంబ సమస్యను, ఆ వీధిలో ఉన్నటువంటి రోడ్డు సమస్యను, కాలువ సమస్యను, ప్రతి దాని గురించి చర్చించి వాటికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు, తగు అవసరాలను తీర్చిన ఏకైక వ్యక్తి ఈరోజు తీసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, దాని తర్వాత వచ్చేసి పశు వైద్యశాలలు అయితేనేమి, మళ్ళీ వచ్చేసి ఈ ప్రజల కోసం అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో నాడు నేడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ నాడు నేడు ద్వారా ఈ స్కూల్స్ ఎంత నిర్మానుషంగా, ఎంత దరిద్రంగా ఉన్నాయంటే కనీసం టాయిలెట్స్ లేని పరిస్థితి. ఆ రోజు పిల్లలు కూర్చోవడానికి సరైన వసతి లేదు, బోర్డ్స్ సరిగా లేవు. ఈరోజు చూసుకుంటే పిల్లలకు టెక్నాలజీని చూపించాడు, ట్యాబ్స్ ఇచ్చాడు, కంప్యూటర్ నాలెడ్జ్ని ఇచ్చాడు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెట్టాడు. ఇంగ్లీష్ మీడియం కోసం అని చెప్పేసి ఆయన మీద బురద చల్లిన చంద్రబాబు నాయుడే ఈరోజు ఆయన్ను పొగిడే విధంగా ఈరోజు ఆయనే పిల్లలకి ఏదో అమ్మ ఒడి లాగా మళ్ళా తల్లికి వందనం అనే పథకం పెట్టడం, 1500 డబ్బులు ఇస్తానడం, నేను బాగుపరుస్తానని ఫ్రీ బస్సులు, ఇలా ప్రజలను మళ్ళా మభ్యపెట్టడానికి ఆయన ముందుకు వస్తాడు. ఈరోజు చూసుకుంటే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి నేను పెన్షన్లు ఇస్తానని మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఉచిత పథకాలు పెట్టేది ఆయన, చెప్పేది ఆయన, ప్రజలు సోమరిపోతాలని చెప్పేది ఆయన. ప్రతి ఒక్కటి కూడా చెడ్డగా ప్రభుత్వాన్ని చూపించి ఏదో సాధించి ఆ కూటమి ద్వారా గెలవాలనుకుంటాడు. ఈరోజు ఆ బీజేపీ పరిస్థితి చూసుకుంటే మన చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఎక్కడన్నా ఒక బీజేపీ అభ్యర్థి ఎంపీపీ అయిన దాఖలాలు ఉన్నాయా? అతన్ని నమ్మి 6 ఎంపీ స్థానాలు ఇవ్వాల్సిన కర్మ అతనికి ఏం పట్టిందండి? అదే జనసేనకు 2 ఎంపీ స్థానాలు ఇచ్చాడు. ఎమ్మెల్యేనే ఆయన గెలవలేడు. ఆయనకి 2 ఎంపీ స్థానాలు, 20 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి కలుపుకున్నాడు. ఈ కలుపుకున్న వాళ్ళకు, ఆ కలుపుకున్న ఆయనకు వాళ్ళకే తెలియాల, వాళ్ళ విజ్ఞతకి ఉండాలి ఇదంతా. మేము గెలవగలుగుతామా అనే నమ్మకమైనా వాళ్ళకు ఉందో లేదో నాకైతే తెలియదు. ప్రజా దర్బార్లోకి వచ్చి మేము గెలుస్తాం, మేము ఇది చేస్తాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమితో వస్తున్నారు కదా, గెలుస్తామని చెప్పేసి అంటున్నారు కదా. వాళ్ళు అదే ప్రజలను మభ్యపెట్టాలని తప్పుడు పథకాలను, తప్పుడు మాటలను చెప్పి మళ్ళీ మోసం చేయడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఒక్కడే సింగిల్గా ఆ రోజు జగనన్న చెప్పాడు, మీకోసం ఈ సంక్షేమం ఇస్తాను, మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇప్పిస్తాను, 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని ఈరోజు 3,000 రూపాయలు అవ్వాతాతలకు ఇస్తున్నాడు. ఆయన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి కళ్ళు ఒత్తులేసుకొని ఏడుస్తూ మళ్ళీ ఆయన గురించి తప్పుగా మాట్లాడుతా ఈరోజు సమాజాన్ని మళ్ళా బ్రష్ పట్టించేదానికి కొత్త ప్లాన్లు వేసుకుంటూ కొత్తగా వస్తున్నారు. అతనైతే ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను గెలిస్తే ప్రజలకు ఇది చేస్తానని ఏ రోజన్నా చెప్తున్నాడా? అతను వస్తే నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను, నన్ను గెలిపించండి, రాష్ట్రాన్ని ఏందో చేసేస్తాను. ఏం చేస్తావు? 20 సీట్లతో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేసుకోలేవు. నీకున్నటువంటి శక్తి అది. ఈరోజు ఈ బీజేపీ నాయకులను చూసుకుంటే వాళ్ళు పేరుకు అసలు ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా సక్రమంగా ప్రజలకు తెలియదు. ఆ గుర్తు గురించి వివరించేదానికి నేటికి వాళ్ళు ప్రజల్లో లేరు. మేము ఇది చేసినాం, హమ్ ఓ కర్తా హై, ఏ కర్తా హై, మోదీజీకు దేఖో అని చెప్పేసి చెప్తారు తప్ప, అతనైతే సెంట్రల్లో వాళ్ళ పార్టీ ఉండొచ్చు, కానీ మన ఆంధ్రప్రదేశ్ వరకైతే వారికి సరైన గుర్తింపు లేదు. వాళ్ళ సంక్షేమ పథకాలు మన ప్రభుత్వంతో కలిసి చేశారు తప్ప వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు అంటూ ఏం లేదు. ఈరోజు మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి గురించి, ఆయన అభివృద్ధి గురించి చెప్పాలంటే రాయచోటి చరిత్రలో బిఫోర్ శ్రీకాంత్ రెడ్డి, ఆఫ్టర్ శ్రీకాంత్ రెడ్డి అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. 2009లో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు మన గవర్నమెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత 2014లో కానీ, బై ఎలక్షన్లో కానీ, 2019లో మన గవర్నమెంట్ ఫామ్ అయితేనే నిద్రలేసిన పులిలాగా ముందు పడ్డ మన శ్రీకాంత్ రెడ్డి గారు నిద్ర లేశారు. ప్రతి సంక్షేమంలో, మన జిల్లా అభివృద్ధిలో కానీ, రాయచోటిని జిల్లా చేసిన విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, శిల్పారామం కానీ, 100 పడకల ఆసుపత్రి కానీ, బస్టాండ్ అభివృద్ధి కానీ,
క్రికెట్ స్టేడియం కానీ, ఆ తర్వాత వచ్చిన ఈ పెద్ద పెద్ద రోడ్ల విస్తీర్ణత అయితేనేమి, సుండుపల్లి రోడ్డు దగ్గర నుంచి, వేంపల్లి రోడ్డు దగ్గర నుంచి, పించా రోడ్డు దగ్గర నుంచి, ఆ తర్వాత వచ్చేసి రాజంపేట నెల్లూరు హైవే రోడ్డు గురించి అయితేనేమి, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మన కదిరికి పోవాల్సినటువంటి రోడ్డు భ్రష్టు పట్టిపోయింది. దాన్ని కూడా అభివృద్ధి చెందేదానికి నాంది పలికిన వాడు మా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ 5 సంవత్సరాల్లోనే నోటు తిరగనన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఆయన పాత్రగా నిలబడ్డారు. రాయచోటి అభివృద్ధి కోసం అనేసి ఆయన పాటుపడ్డారు. కాబట్టి ఏ పొద్దైనా సరే మన చరిత్ర, రాయచోటి చరిత్ర అంటూ మాట్లాడుకుంటే దట్ ఈస్ శ్రీకాంత్ రెడ్డి. బిఫోర్ శ్రీకాంత్ రెడ్డి, ఆఫ్టర్ శ్రీకాంత్ రెడ్డి. ఎంతమంది నాయకులు వచ్చినా రాయచోటిని ఈ రోజు డెవలప్మెంట్ చేయలేకపోయారు. అలా డెవలప్మెంట్ చేయగలిగిన ఏకైక వ్యక్తి రాయచోటి పట్టణంలో ఉన్నాడు అంటే ఆయన గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఆయన ఎవరు ఓడించలేరు, ఎవరి తరం కాదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు లేక తాళాడుకుంటున్నారు. ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియని పరిస్థితి, ఎవరిని తెచ్చే గెలుస్తాడో తెలియని పరిస్థితి. ఎవరు వచ్చినా గెలవరు, ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు, వాళ్ళు పెట్టింది లేదు. ఒకప్పుడు రాయచోటి ఈ తెలుగుదేశం కంచుకోటగా ఉండింది, ఈ పొద్దు వైసీపీ కంచుకోట అయింది. ఎందుకంటే మన అభివృద్ధి కోసం అయింది తప్ప వేరే విషయాల గురించి అయితే కాదు కదా. కళ్ళతో ప్రజలతో రోజు చూస్తూ ఉన్నారు, హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రేపు పొద్దున్నే శిల్పారామం వస్తే దాన్ని దర్శించుకుంటారు. మన స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ పోయి స్టేడియాన్ని వినియోగించుకుంటారు. తర్వాత బస్టాండ్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు, మంచినీటి వసతిని చూస్తున్నారు. రాయచోటి ప్రజలకు అభివృద్ధి ప్రదాత, నీటి ప్రదాత అంటూ ఉంటే వెలుగల్లూరు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ బిల్లు పెట్టి దాన్ని మంజూరు చేయించుకొని ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఈ పొద్దు రాయచోటి ప్రజలు నీళ్లు తాగుతున్నారు, స్నానం చేస్తున్నారంటే ఆయన పుణ్యమే. ఇంతకుముందు ట్యాంకర్లలో నీళ్లు, స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, కడుక్కోవడానికి లేని పరిస్థితి. ఈ రోజు ఈ నీళ్లను ఇంత సుభిక్షంగా వాడుకుంటున్నారంటే దానికి కారణం శ్రీకాంత్ రెడ్డి గారు. ఆయన అభివృద్ధిలో నాకు తెలిసి ఆయన ఉన్నంత కాలం మా రాయచోట్లో ఉండి మాకు ఇంకా మరెన్నో సేవలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కొత్త ఓటర్లకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమైనా చెప్పాలని? మా నియోజకవర్గ ప్రజలకు, కొత్త ఓటర్లకు మా సైడ్ నుంచి ఇదే విన్నపం. నేను పార్టీలోకి వచ్చిన రోజు టౌన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైనాను. ఆ రోజు నుంచి కూడా మన రాయచోటి మున్సిపాలిటీ పరిధిని తీసుకుంటే, నేను మున్సిపాలిటీలో ఉన్నాను కాబట్టి ప్రతి వీధిని అభివృద్ధి చేశాడు. మీరు ప్రజలు మీ కళ్ళతో మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం ఏమరా అంటే, మన ఊరి అభివృద్ధిని గత 10 సంవత్సరాలుగా ప్రతి ఒక్క విద్యార్థి చూసి ఉండొచ్చు. నాకు తెలిసి మన విద్యార్థులు బయట చదువుకోవడానికి పోయింటారు. వాళ్ళు గన ఒక 5 సంవత్సరాల తర్వాత 2019 నుంచి 2023లో మన ఊర్లో అడుగు పెడితే ఇది మన ఊరేనా అనే టైప్లో ఊరిని అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని గుర్తించి ప్రజలు మరొకసారి ఆయన్ని అభిమానించి ఆయన్ని గెలిపిస్తే మరెంతో సంక్షేమాన్ని చేసి మన ఊరి అభివృద్ధికి తోడ్పడతారని నేను మనస్ఫూర్తిగా మన ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. Please subscribe .news.